ఇక అధికారిక కార్యక్రమాల్లో ప్రోటోకాల్ పాటించడం లేదని ఆదిలాబాద్ జిల్లా బీఆర్ఎస్ నేతలు భగ్గుమంటున్నారు. బోధ్ రైతు వేదికలో కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు ఓవర్ యాక్షన్ చేశారు. స్థానిక బోధ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ కార్యక్రమంలో ప్రసంగిస్తుండగా అడ్డుకున్నారు. అయితే బీఆర్ఎస్ నేతలపైకి దూసుకువచ్చారు. దీంతో బీఆర్ఎస్ కాంగ్రెస్ నాయకుల మధ్య గొడవ జరిగింది. పాటించకుండా ప్రజాప్రతినిధులను అవమానిస్తున్నారని బీఆర్ఎస్ నేతలు రోడ్డుపై ధర్నాకు దిగారు. వారిపై చర్యలు తీసుకోవాలని కూడా డిమాండ్ చేశారు. ఇక బీఆర్ఎస్ నేతలపై కాంగ్రెస్ కార్యకర్తల దాడిని తీవ్రంగా ఖండించారు ఎమ్మెల్యే అనిల్ జాదవ్. ప్రోటోకాల్ పాటించకుండా కుట్రపూరితంగా దాడి చేశారని మండిపడ్డారు. కాంగ్రెస్ నేతలే దాడి చేసి బీఆర్ఎస్ నేతలపై ఆరోపణలు చేశారన్నారు అనిల్ జాదవ్. బోధ్ మండల కేంద్రంలో రైతు వేదికలో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీలో భాగంగా జరిగినటువంటి సంఘటనలలో ఏదైతే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేస్తున్నటువంటి ఆరోపణలు అది అవాస్తవం. ఆ బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎవరు కూడా కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద దాడి చేయలేదు. వాళ్ళే కావాలని చెప్పేసి ఒక రగడను సృష్టించి అదేదో బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కొట్టినని చెప్పేసి ఆ పార్టీ కార్యకర్తల మీద రుద్దడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అది సరైనటువంటి పద్ధతి కాదు. వాస్తవంగా మా పార్టీ నాయకులు కానీ మా కార్యకర్తలు కానీ ఎవ్వరు కూడా మా పార్టీ శ్రేణులు కాంగ్రెస్ పార్టీ మీద కార్యకర్తల మీద ఎలాంటి దాడులు చేయలేదు. కావాలనే వాళ్ళు కుట్రపరితంగా వాళ్ళే ఎదురుదాడి చేసి మా పార్టీ వాళ్ళను రుద్దడానికి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి మేము పూర్తిగా దీన్ని బీఆర్ఎస్ పార్టీ తరఫున ఖండిస్తూ ఉన్నాం.